వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఇండియాలో అసలు ఏం జరుగుతోంది? మొన్ననే బంగారంపై భారీగా సుంకాలు విధించారు. గోల్డ్ ప్రియులు లబోదిబోమంటూ చెప్తున్నారు. ఇప్పుడు పెట్రో బాంబ్ పేల్చారు. లీటర్కు ₹3 చొప్పున కంపెనీస్ పెంచేస్తాయి. దీంతో ములిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా తయారైంది సామాన్యుల పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ గ్యాస్ ధరలు పెరిగి మార్కెట్లో ఏది ముట్టుకున్నా భగ్గుమంటుంది. అంతేకాదు, ఇప్పుడు కేంద్రం పెట్రోల్ ధరలతో మరో వాత పెట్టిందన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనాలు. పెట్రోల్ డీజిల్ పై ₹3, సిఎన్జి పై ₹2 చొప్పున ధరలు పెంచేసింది. ఇక ఇప్పటి నుంచి ప్రతి వస్తువు ధర మరింతగా పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. పెట్రోల్ ధరలు మరింత పెరుగుతాయా? ₹3తోనే కంపెనీలు ఆపేస్తాయా? ప్రధాని అన్నట్టుగానే ప్రజా రవాణాను చౌకగా చేస్తారా? ప్రజా రవాణాపై కేంద్రం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? పెట్రోల్ డీజిల్ పెంపుతో ఏ రంగాలు ప్రభావితం అవనున్నాయి? జనం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారుల ఆగ్రహం ఎలా ఉంది అన్న వివరాలపై ఐ న్యూస్ ప్రతినిధులు జిల్లాల నుంచి మరింత సమాచారం అందిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అనలైజ్ అండ్ అలాగే సమరైజ్ చేసి చెప్పడానికి మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు ఆశా. థ్యాంక్ యూ. అందరూ ఊహించిందే, మనం గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాం, డిస్కషన్ చేస్తున్నాము, అనలిస్టులతో మాట్లాడుతున్నాము, పెరగడం తథ్యమని చెప్తూ ఉన్నారు. అటుపక్క ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. 5 రాష్ట్ర ఎలక్షన్స్ మనం మినిట్ టు మినిట్ అప్డేట్స్ కూడా అందించాం కదా. ఎలక్షన్స్ ఫలితాలు అయిపోయాయి. కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ 3 రాష్ట్రాల ఆధిక్యం సాధించింది. ఫలితాలు అయిపోయిన తర్వాత 80% పెరుగుతుంది అనుకున్నటువంటి అంచనా నిజమైంది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి పెరిగినటువంటి ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. పెట్రోల్ డీజిల్ పై ₹3 వడ్డన అనేది కేంద్ర ప్రభుత్వం వడ్డించింది. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన ప్రధాని మోదీ హైదరాబాద్ లో బహిరంగ సభలో చెప్తున్నప్పుడు పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలి, వంట నూనెల వాడకం తగ్గించాలి, బంగారం కొనుగోలు 1 year పాటు ఆపేయాలి, ఏదైతే మన ట్రిప్స్ ఉంటాయో ఆ విదేశీ పర్యటనలన్నీ కూడా ఆపుకొని ఇట్లా 10 అంశాలకు సంబంధించి వివరించారు. అప్పుడు కూడా ఏం మాట్లాడారు? తగ్గించాలని చెప్పారు తప్పించి వడ్డిస్తామని చెప్పలే. ఆ నెక్స్ట్ పాయింట్, గతంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేస్తోంది కేంద్రం లేదంటే కనుక ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ప్రతిపక్షాలు రాహుల్ గాంధీ మాట్లాడుతున్న ప్రతిసారి కూడా పెట్రోలియం శాఖ, కేంద్ర పెట్రోలియం శాఖ ఏం క్లారిటీ ఇచ్చేది? లేదు, అట్లాంటి పరిస్థితి ఏమీ లేదు, మా దగ్గర సరిపడి నిల్వలు ఉన్నాయి, కావాలని చెప్పి ప్రతిపక్షాలు ఈ విధంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాయి, ప్రజల మీద భారం వేసే పరిస్థితి లేదన్నారు. ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ సింక్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే, మొన్న మళ్ళీ మోదీ మాట్లాడుతున్నప్పుడు వార్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఈ 2 months నుంచి, మనకి ఫెబ్రవరిలో వార్ స్టార్ట్ అయింది, ఈ 2 నెలల నుంచి పడుతున్నటువంటి భారం అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది, ప్రజల మీద పడకుండా అన్నారు. ఎందుకు ఈ 2 నెలలు మాత్రమే ప్రభుత్వం భరించడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ప్రజల మీద భారం వేయడానికి కారణం ఏంటి అంటే, అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పెంచినటువంటి ఎఫెక్ట్ ఎలక్షన్స్ మీద పడకుండా చూసేటువంటి ప్రయత్నమా? ఇప్పుడు ఏకంగా ₹3 పెంచలేదు, ఇక్కడతోనే ఆగుతుందా అంటే అది కూడా క్వశ్చన్ మార్కే. ఇది ఏ స్థాయి వరకు వెళ్తుంది? మనం దీనికి ఎగ్జాంపుల్ గా చూడాలంటే గ్యాస్ ను చూడొచ్చు. గ్యాస్ మొదటిగా తక్కువగానే ₹50, ₹60 అట్లా పెంచుకుంటూ వచ్చే తర్వాత 150 అన్నారు. ఒక్కసారిగానే ₹993 ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా పెంచినటువంటి రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు గ్యాస్ పెరిగిన రీతిలోనే పెట్రోల్ డీజిల్ కూడా పెరుగుతుంది. ఇది కనుక పెరిగితే, పెట్రోల్ డీజిల్ కనుక పెరిగితే ఈ ఎఫెక్ట్ రైతుల దగ్గర నుంచి, అది ఎక్స్పోర్ట్ అయినటువంటి వెహికల్ ఆ కాస్ట్ పెరుగుతుంది, వెహికల్ కాస్ట్ ద్వారా ఏదైతే ఆటో ఛార్జ్ పెంచుతారో ఆ తర్వాత మనకు వచ్చి ఛార్జ్ పెరిగిపోతుంది. సో ఒక వస్తువు ధర ఏ విధంగా అమాంతం పెరిగిపోతుంది అనేది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. రైట్, మాట్లాడదాం. మనతో పాటు గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్ గోపీనాథ్, గుడ్ మార్నింగ్. ఉదయం మాట్లాడాము ఎటు పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. అనేక రంగాల మీద ఎఫెక్ట్ పడుతుంది. పెట్రోల్ డీజిలే కాదు, సిఎన్జి కూడా పెంచారు. ఓకే, ఆల్టర్నేట్ సోర్స్ చూసుకోవాలి. ఇప్పుడు ఈ ₹3 పెంచినంత మాత్రం తగ్గించడం అవుతుందా అంటే, ప్రజా రవాణాను వినియోగించుకోవడానికి ఒక్కసారిగా టర్న్ అవుతారా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంట్లో వెహికల్స్ పెట్టుకొని ప్రజా రవాణా అంటే మెట్రో కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఈ సర్వీస్ యూజ్ చేస్తారంటే అందరూ ఆ టైంకి అందుబాటులో ఉండకపోవచ్చు, కొంతమందికి అవైలబుల్ గా ఉండకపోవచ్చు. ఈ ₹3 పెంపనేది ఇక్కడతో ఆగుతుంది అనుకోవచ్చా? ఏదైతే కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారో ప్రధాని, ఆ స్టేట్మెంట్స్ కి అనుగుణంగా ప్రజా రవాణాకి వెళ్లే విధంగా ఏదైనా మార్పులు జరగబోతున్నాయి అనుకోవచ్చా ఇన్ ఫ్యూచర్? ఆశ, మొత్తం మీద అంటే సీఎంలు పిఎంలు వాహనాలు తగ్గించుకున్నంత ఈజీ కాదు. అంటే ఈ పెట్రోల్ భారీగా పెరిగింది కాబట్టి మేము వాహనాలు పక్కన పెట్టి వెళ్ళాలంటే అనేది ప్రధానంగా సామాన్యులు చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద మొత్తంలో అంటే ఒక్కొక్క పెట్రోల్కి సంబంధించి ఒక్కొక్క లీటర్ పైన
రూపాయలు, అదేవిధంగా డీజిల్ పైన కూడా 3 రూపాయల పైన పెరిగిన నేపథ్యంలో మీరు అన్నట్లుగా భవిష్యత్తులో ఈ రేట్లు ఇంతే ఉంటాయా, అంటే పెరిగిన రేట్లతోనే అంటే నిలుపుదల చేస్తారా అనేది కూడా ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఇంకా కూడా పెరిగే అవకాశాలే ఎక్కువగా కనపడుస్తున్నాయి. అయితే సహజంగా సామాన్యులు ఏం చెప్తున్నారా అంటే వాళ్ళ కాన్వాయిలు అంటే సీఎంలు పిఎంలు కాన్వాయిలు ఇప్పటికే ఏదో 2 వాహనాలు 3 వాహనాలు తగ్గించుకున్నంత ఈజీగా తమ జీవితాలు ఈ రకంగా వాహనాలు పక్కన పెట్టి ఈ రకంగా వెళ్ళాలంటేనే చెప్తున్నారు. సో ఒకసారి ఆటో డ్రైవర్ని మనం తిరుపతిలో ఒకసారి చూద్దాం. ఏనా డీజిల్ పెరిగింది ఎట్లా డీజిల్ పెరిగితే ఏం వస్తుంది సార్, అటు సరైన బాడీలే చాలా ఇబ్బంది అయిపోతుంది. రోజు చాలా కష్టం, కనీసం రోజుకి 500 దొరికేది కానీ చాలా కష్టం అయిపోతుంది. ఏం చేయాలి పరిస్థితి? పెరిగింది డీజిల్ దాదాపు 5 రూపాయలు 6 రూపాయలు పెరిగినాయి. రోజంతా ఈ బండి లోడ్ చేస్తారు కదా, రోజంతా లేదు సార్, ఇది గాలి వాటం. ఒక గాలి వస్తే వచ్చా, లేకపోతే లే. వస్తే 10 రూపాయలు వస్తుంది, లేకపోతే గుమ్మున ఇంటికి పోవాల్సిందే. ఈ మారు ఉంటే ఏం చేయాలి చెప్పండి? ఇష్టానికి ఈ మారు డీజిల్ రేట్లు పెరిగిపోతుంటే సామాన్యులు ఎట్ట బతకాలి? ఏదన్నా మార్గం చూపించాలి సార్. సో చూడండి పాపం తను ఆటో డ్రైవరు, తను ఆ వెహికల్ పెట్టుకొని ఆయన చెప్తున్న బాధ చూస్తే చాలా రకాలుగా ఆవేదన కలిగిస్తుంది. అంటే రోజంతా అంటే మహా అంటే ఒక 500-600 కూడా వాళ్ళకి మిగలదు. అలాంటిది ఒక్కొక్క లీటర్ పైన 3 రూపాయల పైన డీజిల్ పెంచేస్తే ఎట్లా మేము జీవనం సాగించాలనేది ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏంటంటే ఇలాంటి వాహనాలు తిరుపతిలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు ద్విచక్ర వాహనాలకు సంబంధించి కూడా వాళ్ళు కూడా ఒపీనియన్ తీసుకున్నాం. సార్ చెప్పండి, రేట్లు పెరిగిపోయాయి, డీజిల్ పెట్రోల్ ధరలు ఎట్లా ఉంది? భారంగానే ఉంది సార్, కష్టం. అన్ని కూరగాయల వ్యాపారం అన్నిటి మీద అన్ని పెరిగిపోయి, అన్ని ఆయిల్ పెంచేశారు, పప్పులు పెంచేశారు, అన్ని పెంచేసేస్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బతికేది చాలా కష్టం, కూలీలు వేసుకున్నారు. చూడండి అంటే వీళ్ళు చెప్తుంది ఒకటే, అంటే ఒక పెట్రోల్ డీజిల్ ఇంతోనే ఆగదు. పెట్రోల్ డీజిల్ పెరిగిన కారణంగా ఒక్కసారిగా అంటే ఆ ప్రభావం మిగిలిన రంగాలపైన ఆయిల్ కావచ్చు, ఇట్లా నిత్యావసరాల సరుకులు కావచ్చు, లేదంటే కూరగాయలు కావచ్చు, ఇప్పటికే 100 రూపాయలు పెడితే తప్ప ఏ రకమైనటువంటి కూరగాయలు అందుబాటులోకి లేవు. అలాంటిది అన్ని రంగాల మీద పడుతుంది, అన్ని వస్తువులపైన పడుతుంది ఆ ప్రభావం. ఇప్పటికే రైస్కి సంబంధించి కూడా 1500 నుంచి 2000 రూపాయలు పెడితే తప్ప ఎక్కడ కూడా రైస్ కూడా సక్రమంగా దొరకడం లేదు. అలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ పెట్రోల్ డీజిల్ పెరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగానే పెంచేయడం చాలా దారుణం అంటూ కూడా వాళ్ళు ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మరికొంత కూడా మనం వాళ్ళు ఒపీనియన్ తీసుకున్నాం తిరుపతిలో. సార్ పెట్రోల్ డీజిల్ పెరిగాయి ఎట్లా చెప్తారు? సార్ పెట్రోల్ డీజిల్ పెరిగితే నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరుగుతాయి. ట్రాన్స్పోర్టేషన్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ విపరీతం అయిపోతుంది. సామాన్య ప్రజలు బతికేదానికి చాలా కష్టమవుతుంది సార్. ముఖ్యంగా అది నేను చెప్పేది. వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా. అవును సార్. ఓకే చూడండి, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు పెట్రోల్ డీజిల్ పెరిగిన కారణంగా మేము చాలా ఇబ్బందులు పడతాం, దీనివల్ల మిగిలినటువంటి నిత్యావసరాల సరుకులన్నీ కూడా పెరిగిపోయే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఇవాళ ఉదయం నుంచి కూడా, ఎందుకంటే తిరుపతి అంటానగానే ప్రతిరోజు కూడా 70 నుంచి 80 వేల మంది యాత్రికులు వస్తుంటారు ఇతర ప్రాంతాల నుంచి కూడా. మరోవైపు ఇక్కడ స్థానికులు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. మనం చూడొచ్చు ఒక్కొక్కరు 5 లీటర్లు 10 లీటర్లు పట్టుకునేటువంటి పెట్రోల్ డీజిల్ కేవలం 2-3 లీటర్లతోనే పెట్రోల్ పట్టుకొని ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో మొత్తం మీద ఒకసారి చూస్తున్నట్లయితే కన్నా డీజిల్కి సంబంధించి ఇప్పుడు 100 రూపాయల 79 పైసలు ఇక్కడ తిరుపతిలో అంటే రికార్డ్స్ నమోదవుతున్నాయి. మరోవైపు ఈ ప్రభావం ఇంకానే కొనసాగితే కన్నా చాలా రకాలుగా ఇబ్బందులు ఉంటాయనేది మాత్రం వీళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు. తమ జీవితాలతో ఈ ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. వాళ్ళ కాన్వాయిల్లో సీఎంలు పిఎంలు వాళ్ళ కాన్వాయిల్లో వాహనాలు తగ్గించుకున్నంత ఈజీ కాదు, తమ జీవితాల్లో ఈ రకంగా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇవాళ చూస్తే కనుక ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ పెట్రోల్ బంకుల్లో ఎక్కడ చూసినా కూడా ఈ టయానికి పెద్ద మొత్తంలో అంటే వాహనాలు కానీ ద్విచక్ర వాహనాలు కానీ ఆటోలు కానీ ఇట్లా వాహనాలన్నీ కూడా రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతంలో. అలాంటిది బోసిపోతున్నాయి, ఖాళీగా ఉంటుంది పెట్రోల్ బంక్. ఎందుకంటే ఈ భారీగా రేట్లు పెరిగిన కారణంగా వాహనాలన్నింటినీ కూడా ఇళ్లకాడ పెట్టేసి ఆటోల్లోనో లేదంటే ట్యాక్సీల్లోనో లేదంటే రకరకాలుగా వెళ్తున్నారు. ఆ రేట్లు కూడా పెరిగిపోతాయనేది వాళ్ళ ఆవేదన. మొత్తం మీద మాత్రం చాలా వ్యతిరేకత, అంటే ప్రీ ప్లాన్డ్గా మీరు అన్నట్టుగా ఈ 4-5 స్టేట్లలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా ఒక్కసారిగా రేట్లు పెంచడం అనేది చాలా దారుణంగా వీళ్ళందరూ కూడా భావిస్తున్నారు. మొత్తం మీద ఈ రేట్లు ఇంతే కొనసాగుతాయి, ఇంకా కూడా పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల పూర్తి స్థాయిలో కూడా చాలా ప్రాంతాల్లో మిగిలిన రంగాలపైన కూడా ఆ ప్రభావం ఉంటుందనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశ రైట్ గోపినాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, ప్రెజెంట్ మనం బంకుల దగ్గర సిచ్యువేషన్ చూసాం కదా. ఒకసారి నో స్టాక్ బోర్డులకు సంబంధించి కూడా మనం డ్రైవల్ చేసాం.
సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో, ఆ రోజు పెట్రోల్ గురించి వాహనదారులు క్యూలు కట్టి గంటలు కాదు రోజుల తరబడి వెయిట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపించాయి. అప్పుడు నో స్టాక్ బాటిల్ పెట్టారు. ఎందుకంటే బ్లాక్ లో దందా నడుస్తుందా, లేదంటే కనుక ఈ ధరలు పెరుగుతాయని చెప్పి ముందుగానే స్టాక్ అనేది స్టోరేజ్ చేసుకున్నారనేది మనం చూసాం. ఇప్పుడు పెట్రోల్ ఉన్నా వెల్కమ్ చెప్తున్నా సరే ఈ పెరిగిన ధరలతో ఏదైతే ఒక 1000 రూపీస్ లేదంటే 500 చేపించుకునే వాళ్ళు కాస్త ఇప్పుడు ఈ పెరిగిన ధరలతో తక్కువ కొడుచుకున్నటువంటి సిచ్యువేషన్ 1 లీటర్ లేదంటే 2 లీటర్స్ తోనే ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే ఇది ఇక్కడతో ఆగుతుందా, లేదంటే గ్యాస్ మాదిరిగా పెంచుకుంటూ పోతారా? ఒక్కసారి పెరగడం స్టార్ట్ అయిందంటే అది ఎంతవరకు వెళ్తుంది? రీజన్ ఏం చెప్తున్నారు? పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ మధ్య ఏదైతే వార్ నడుస్తుందో ఆ వార్ ఎఫెక్ట్ వల్ల హర్మూజ్ జలసంధి క్లోజ్ అయి ఉంది. అక్కడి నుంచి మనకు వచ్చిన నౌకలు రావట్లేదు, ఇంపోర్ట్ అనేది జరగట్లేదు. సో దానివల్ల ఉన్నటువంటి సిచ్యువేషన్ తోనే ఇక్కడ ధరలు పెంచుతున్నామని చెప్పి ఒక రీజన్ చెప్తున్నారు. ఇంకా సిచ్యువేషన్ అక్కడ అట్లానే ఉంది, ఏమి సమసిపోలేదు, యుద్ధం ముగిసిపోలేదు, హర్మూజ్ జలసంధి ఓపెన్ కాలేదు. ఇటువంటి పరిస్థితులు ఎంతవరకు వెళ్తారు? ఈ ధరలు ఇంతవరకే ఉంటాయా? రానున్న రోజులు ఇంకా నిల్వలు పడిపోతాయి. నిల్వలు పడిపోయే కొద్దీ డిమాండ్ పెరుగుతోంది, మనకి సప్లై తగ్గుతోంది, దాని ద్వారా ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇది ఏ స్థాయిలో పెరగబోతుంది? 3 రూపాయలకే మన నిత్యావసర వస్తువుల మీద ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నప్పుడు ఈ ధరలు ఇంకొకసారి అది రోజుల్లో కావచ్చు, వారంలో కావచ్చు, 10 రోజుల్లో కావచ్చు, నెల రోజుల తర్వాత కావచ్చు, ఏదైనా సరే ఈ ధరల పెరుగుదల ఇంతటితో ఆగుతుందని చెప్పి ఏమైనా క్లారిటీ ఇస్తుందా ప్రభుత్వం అనేది వెయిట్ చేస్తున్నారు ప్రజలు. లేదంటే కనుక అక్కడ మరి సెట్ అయినా ఏమైనా తగ్గించే అవకాశాలు ఉన్నాయా? ఆల్టర్నేట్ చూసుకోమన్నారు. ఆల్టర్నేట్ చూసుకోవడానికి కూడా కాస్త సమయం అయితే ఇవ్వాలి కదా, సమయం పడుతుంది కదా. ఎస్, మాట్లాడదాం. మనతో పాటు నెల్లూరు నుంచి మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. రైట్ సాగర్, సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటికే మనం ఇంతకు ముందు మాట్లాడిన విధంగా నో స్టాక్ బోర్డుల దగ్గర నుంచి పెట్రోల్ బంకులు వెల్కమ్ చెప్తున్నా ఇది వరకు పెట్రోల్ కొట్టించుకున్నటువంటి దాఖలాలు తగ్గినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? పెట్రోల్ బంకుల నిర్వాహకులు ఏం చెప్తున్నారు? ఇది వరకు జరిగినట్టుగానే బంకుల్లో అక్కడ సప్లై జరుగుతుంది అనుకోవచ్చు, లేదంటే కనుక వినియోగదారులు తక్కువగా పెట్రోల్ కొట్టించుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? రైట్ ఆశ, గతంలో అంటే కొన్ని రోజుల క్రితం ఎక్కడ పెట్రోల్ డీజిల్ క్రైసిస్ వస్తుందని చెప్పి కిలోమీటర్ల మేర క్యూ లైన్లు చూసిన పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు పరిస్థితి, ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి పెట్రోల్ మీద లీటర్ కి ₹3.15 ఆ విధంగా పెంచిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద పెట్రోల్ బంకుల వద్ద మన నెల్లూరులోనే ప్రముఖ పెట్రోల్ బంక్ ఇది చేరారని చెప్పి ఇక్కడ నిత్యం కూడా ఎప్పుడు రద్దీగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ టైంలో చూస్తే చాలా సాధారణ స్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం కూడా ఈ రోజు నుంచి రేట్లు పెరిగిన పరిస్థితి ఒకటైతే, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఈ పెట్రోల్ డీజిల్ ధరల మోదతో సామాన్యుడైతే కుదేలైన పరిస్థితి. సో ఇది ఆ ఒక సైక్లింగ్ అని చెప్పవచ్చు. పెట్రోల్ డీజిల్ అనేది మన జీవన వ్యవస్థకి, ప్రజల మనుగడకి ఇటు భారతదేశంతో చాలా కీలకమైన ముడిపడి ఉంటుంది పెట్రోల్ డీజిల్ అనేది. ప్రధానంగా ఎందుకంటే పెట్రోల్ డీజిల్ అనేది వన్స్ ఇక్కడ ఆ లీటర్ కు ₹3 పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఆ రేటు పెంచుతారు. ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ గూడ్స్ ఆ రేటు పెరుగుతుంది. సో ప్రొడక్షన్ రేటు పెరిగినప్పుడు అన్ని వస్తువుల మీద కూడా ఈ రేటు పెరిగే అవకాశం ఉంది. సో వస్తువుల మీద రేటు పెరిగినప్పుడు అదంతా కూడా సామాన్యుడి మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఏదైతే ఆ మిడిల్ క్లాస్ కావచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు, లేదంటే సాధారణ ప్రజలు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రధానంగా కూడా ఈ పెట్రోల్ డీజిల్ అనేది అనేక అంశాలకు ముడిపడిందంటే ఇటు వ్యవసాయ రంగానికి కావచ్చు, పారిశ్రామిక రంగానికి కావచ్చు, అలాగే ప్రధానంగా కూడా ఈ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అన్నిటికీ కూడా. సో ఈ వన్స్ ఈ రేట్లు పెరిగిన తర్వాత ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే బస్సులు ఉన్నాయో బస్సుల రేట్లు కూడా ఛార్జ్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రూపాయలు పెంచిన దానికే సామాన్యులు కుదేలవుతున్న పరిస్థితుల్లో రాబోయే రోజులు ఇది మరింత రేట్ పెరగాల్సి ఉందని చెప్పి చెప్తున్నారు. వాస్తవానికి అయితే మనకి ఆ మొత్తం కూడా పెట్రోల్ డీజిల్ అంతా కూడా మోస్ట్లీ 98% మనం దిగుమతి చేసుకుంటాం. ఇటు ఇరాన్ నుంచి కావచ్చు, లేదంటే ఈ పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకున్న పరిస్థితి ఉంది. సో వన్స్ అక్కడంతా కూడా యుద్ధ వాతావరణం నేపథ్యంలో అక్కడంతా కూడా ఆ పెట్రోల్ డీజిల్ అయితే సఫిషియెంట్ గా ఇక్కడ రావడం లేదు. ప్రధానంగా హర్మూజ్ జలసంధి ఏదైతే ప్రపంచానికి ఆయిల్ డీజిల్ మొత్తం కూడా క్రూడాయిల్ దిగుమతులకి కీలకంగా ఉందో ఆ హర్మూజ్ జలసంధిలో కొంత సందిగ్ధత నెలకొంది. అక్కడ నుంచి కూడా ఫ్రీగా యాక్సెస్ గా రావడం లేదు ఆ డీజిల్ ఏదైతే పెట్రోల్ క్రూడాయిల్ తీసుకొచ్చే ఆ షిప్స్. సో వన్స్ అవన్నీ రావడం లేదు కాబట్టి చాలా రోజు ఈ ఒక పరిస్థితి. ఇటు ఎలక్షన్స్ ఉన్నాయి 4-5 రాష్ట్రాల్లో. సో ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలోనే వన్స్ ఎలక్షన్ లో ఫలితాలు ఓకే ప్రజల్లో ఉన్నటువంటి భావన కూడా ఆ విధంగానే కనిపిస్తుంది సాగర్. ఎందుకంటే ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా లేదు, పెంచము, నిల్వలు ఉన్నాయి, ఇదంతా కూడా కేవలం రాజకీయ కారణాలతోనే చేస్తున్నటువంటి విమర్శలు అని చెప్పి కొట్టిపారేసినటువంటి కేంద్ర పెట్రోలియం శాఖ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో లేదు, భారం పడుతోంది, 2 months నుంచి ప్రభుత్వమే భరిస్తోంది, తగ్గించుకోండి అని చెప్పినటువంటి 5 రోజుల్లోనే ఈ విధంగా పెంచడం అనేది. పెట్రోల్ బంకులకు వెళ్ళిన తర్వాత ఉదయం 6 గంటలకి ఒకవేళ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కావచ్చు, 1 or 2 లీటర్స్ కావచ్చు, ఒక లెక్క ప్రకారం తీసుకెళ్తూ ఉంటారు.
మనకున్నటువంటి పెట్రోల్ ధరను బట్టి ఒక్కసారిగా పెట్రోల్ రేట్లు పెరిగిన తర్వాత ఎందుకు ఎంత పెంచారు, ఉదయాన్నే ఇవి అమల్లోకి వచ్చాయని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకు కనిపించింది ప్రజల దగ్గర నుంచి, వాహనదారుల దగ్గర నుంచి. అదే ఇప్పుడు మన గ్యాస్ గురించి చూసుకుంటే కమర్షియల్ గ్యాస్ ధర అనేది కేవలం కమర్షియల్ మీద పెంచారు కాబట్టి మిగిలిన వారి మీద పడదా అంటే ప్రతి ఒక్కరి మీద ఎఫెక్ట్ చూపించింది. అది మనం చూసాం, అనేక రంగాల మీద ఎఫెక్ట్ చూపించింది. అది మళ్ళీ ఎవరికి భారం అనిపించింది అంటే సామాన్యుల మీదే భారం అనిపించింది. ఒక్క రంగానికే కదా మీ కమర్షియల్ పెన్షన్, డొమెస్టిక్ పెన్షన్ అనడానికి కారణం లేదు. అది మళ్ళీ మన మీద ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం కూడా అది మళ్ళీ సామాన్యులు నడ్డు విరిచే విధంగా ఉంటుంది. నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి, రైతులు పండించే పంట యొక్క కాస్ట్ పెరిగిపోతుంది, దానివల్ల ఎక్స్పోర్ట్ అనేది పెరిగిపోతుంది. ఎక్స్పోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఛార్జీలు పెరిగిపోతుంది. దీనివల్ల మళ్ళీ ఎవరికి భారం అంటే మళ్ళీ సామాన్యుడికే భారం. అసలే ఏ విధంగా నడపాలరా బండి అని చెప్పి మదన పడుతున్నప్పుడు ఇటువంటి బాధలు మళ్ళీ భారంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఎలక్షన్స్ ఉన్నంత వరకు కూడా కామ్ కావండి, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంత దారుణంగా అంటే ఇంత ₹3 ఒకేసారి పెంచుతారా, ఒకసారి ఈ విధంగా పెరిగిందంటే ఇంకెంత పెరుగుతోంది, రీజన్ చెప్పింది ఇంకా మనకి అక్కడ కంక్లూజ్ కాలేదు కాబట్టి అని. రైట్, మాట్లాడదాం. గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. రైట్ నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. ఏ విధంగా చూడొచ్చు? ఓకే, తగ్గించాలన్నారు, వాడకం తగ్గించుకోవాలన్నారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు మళ్ళాలన్నారు. ఏదైతే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వైపు ప్రజలు మళ్ళినట్టు ఏమైనా కనిపిస్తుందా? ఆ సిచ్యువేషన్స్ ఏమైనా మనకి చూడొచ్చు అంటారా? కేంద్రం తీరు ఏదైతే పేదవాడి అడుగు నడ్డి విరిచేలా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మొన్నటి వరకు చూసుకుంటే ఏదో ఇరాన్, అమెరికా యుద్ధ ప్రభావంతో ప్రస్తుతం ఆ గ్యాస్ కూడా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ కూడా గతంలో 8 కిలోలు ఉండే గ్యాస్ బండ ₹1000 దాకా అదిన పరిస్థితి అయితే ఉంది. అలాగే చూసుకుంటే కమర్షియల్ గ్యాస్ బండ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే 6000 దాకా అయిన పరిస్థితి. అంటే ఇంకా ఏమేమి అంశాలు ఉన్నాయో అర్థం కాని పరిస్థితికి ప్రజల పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఏదైతే ₹3 దాదాపుగా ₹3 పైన పెంచిన పరిస్థితి నేపథ్యం ఉంది. దీంతో ఏదైతే ప్రజలు ప్రభుత్వంపై కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో చూసుకున్నా ఏదైతే పెట్రోల్, డీజిల్ 4 సంవత్సరాల నుంచి పెంచకపోయినప్పటికీ కూడా ప్రస్తుత పరిణామాలు ఏదైతే అన్ని ఏదైతే గ్యాస్ కు సంబంధించి కానీ మరొక అంశం నిత్యావసర వస్తువులు కానీ ఇలా పెంచుకుంటా పోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే గ్యాస్ ఏది కూడా ధరలు పెరగవు, పెంచము అని చెప్పిన మాట ప్రకారం కేంద్రం ప్రభుత్వం ఉంది. అయితే అదే విధంగా చూస్తుంటే ఏదైతే గత కొద్ది రోజుల క్రితం ఏదైతే వారం రోజులు 4-5 రోజుల క్రితమే ఎలక్షన్స్ అయిపోవటం వెంటనే పెట్రోల్ ధరలు పెరగడం మరింత అసహనానికి ప్రజలకి గురవుతుంది. పెట్రోల్, డీజిల్ రేట్లు ఓట్లు పడవన్న ఉద్దేశంతో అన్న విధంగా కూడా ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అదే అంటే ఎలక్షన్స్ ఇలాంటి మాత్రం అది కంట్రోల్ గా ఉంటుంది, లేదంటే ఈ విధంగా పెంచుకుంటూ పోతారా అనే విధానం కూడా ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే పొదుపు నినాదం తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ పొదుపు నినాదం ఏ పరంగా చూసుకోవాలో అర్థం కాని పరిస్థితి, ఎలా పొదుపు చేయాలి అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. సామాన్యులు దాదాపుగా 15 నుంచి 20 వేల రూపాయల జీతాలు మాత్రమే చాలా వరకు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వారు ఇంకా ఏం పొదుపు చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా ఇంకా నిత్యావసర వస్తువులు, సరుకులు ఇవన్నీ కొనే పరిస్థితి కూడా వాళ్ళ శాలరీలు సరిపోవనే విధంగా కూడా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానమంత్రి ఏదైతే ఈ యొక్క ప్రస్తుతం ఆయన డీజిల్ ధరలో తగ్గించాలి, డీజిల్ నాగేశ్వరరావు ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఓకే, ప్రధాని చెప్పిన స్టేట్మెంట్స్ ప్రకారం మనకి ఏదైతే విదేశీ మారక నిల్వలు ఉన్నాయి అది తగ్గిపోతున్నాయి కాబట్టి మనం ఆల్టర్నేట్ సోర్సెస్ చూసుకోవాలి. దిగుమతుల మీద మనం ఏదైతే ఎక్కువగా ఫోకస్ పెడతాం, లేదంటే ఎక్కువగా మనం ఆధారపడుతున్నాం, దాన్ని తగ్గించుకోండి అని చెప్పారు. బట్ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన మాత్రాన ఆల్టర్నేట్ గా ఒక్కసారిగా ఈవీ వైపు టర్న్ అవుట్ అవ్వడం ఎంతవరకు సాధ్యం అవుతుంది అనుకోవచ్చు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి. అట్ ద సేమ్ టైం ప్రజా రవాణా వైపు మళ్ళడానికి ఇది ఒక అస్త్రంగా చూపిస్తే కనుక ఎంతవరకు చాయిస్ ఉందనుకోవచ్చు, ఎంతవరకు ప్రజలు దాన్ని వీలుగా చేసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఏదైతే ప్రజా రవాణా ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే నిత్యావసర వస్తువులు ఏదైతే అవడానికి కూడా వీళ్ళు టాటా ఏసీలు వెహికల్స్ ఇలాంటి వెహికల్స్ అవసరం అవుతా ఉంటాయి. అవి ఏదైతే డీజిల్ భారం పెరగడం వల్ల కూడా ఏదైతే వాటిని కూడా ధరలు పెంచాల్సి వస్తుందో అలాంటప్పుడు నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు ఇలాంటి అంశాలన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా
మధ్య తరగతి వాళ్ళే కాదు, అసలు మామూలు అందరూ ప్రజలందరికీ కూడా ఈ యొక్క భారం అనే పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ పెట్రోల్ డీజిల్ ధర ప్రభావం చాలా వరకు ఏదైతే లేదు, ఇతర రాష్ట్రాల నుంచి మనకు కావాల్సినవి మన దగ్గర ఉన్న ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్ళే క్రమం ఉంటుంది. ఈ క్రమంలో కూడా డీజిల్ ధరలు పెరిగితే ఇంకా పెను భారంగా మారే అవకాశం అయితే ఉంటుంది. నిత్యావసర వస్తువుల మీద కూడా దాదాపుగా ఇంకా అవకాశం అయితే ఉంటుంది. అలాంటప్పుడు సామాన్య ప్రజలతో పాటు ఇంకా అసలు ప్రజలు తట్టుకోలేని పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైనా ఒకప్పటికి ఏదైతే గతంలో కొన్ని దేశాలు చూసుకుంటే ఇప్పటికే డీజిల్ ధరలు భారీగా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క వేరే దేశాలతో పోల్చుకుంటే ఏదైతే మన దేశంలో డీజిల్ ధర పెట్రోల్ ధర పర్లేదు అనే మతంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఏదైతే ఇవన్నీ కూడా పెరగవు ఏమి పెంచము అని చెప్పుకుంటా వచ్చిన ప్రభుత్వాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రస్తుతం వరుసగా ధరలు పెంచుకుంటా పోతున్న పరిస్థితి ఉంది. ఏదైతే గ్యాస్ కానీ అలాగే గత కొద్ది రోజులు చూసుకుంటే గ్యాస్ పెరిగిపోయింది. ఇప్పుడు అంటే ఇంకా రానున్న ముందు రోజుల్లో ఏం పెరిగిపోతే ఏంటి పరిస్థితి అనేది కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒకంతు ఏం చేయాలి అనే నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే యుద్ధం వాతావరణం నెలకొంటే ఇది గత 4-5 నెలల కూడా ఈ యొక్క యుద్ధం ఏదైతే అమెరికా ఇరాన్ యుద్ధాలు జరుగుతూనే ఉన్నా వాటికి సంబంధించి కేంద్రం ఏం చేయాలి, ఆ తర్వాత అలాంటి పరిస్థితులు తలెత్తితే కనుక మనం ఎలా ముందుకు అనే అంశం అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండాల్సింది ప్రధాని నరేంద్ర మోడీ. అయినప్పటికీ కొన్ని దేశాలతో చర్చలు జరుపుతున్నప్పటికీ క్రూడాయిలు కానీ ఇంకా ఇలాంటి అన్నిటి అంశాలకు సంబంధించి కూడా ఒక విధంగా అయితే వాటిని తక్కువ ధరకు వచ్చే విధంగా కూడా ప్రజలకంటే ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇక్కడ రోజు అయిపోయినప్పటి నుంచి కూడా ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతున్న పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో ఇంకా నూనె ఇవన్నీ కూడా నిత్యావసర సరుకుల్లో ముఖ్యమైన వస్తువులకు సంబంధించి కూడా నూనె ఎలాంటి మంచి నూనె పామాయిల్ ఇలాంటివి కూడా పెరిగిపోతే సామాన్యులు కానీ అసలు ప్రజలు ఏం కొనాలి ఏం తినాలి అనే ఆవేదనలో కూడా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటున్నట్టుగా మనకి అనిపిస్తుంది. అదే విధంగా ఉంది. ఖర్చు మాత్రం భారీగా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో బిలో పవర్టీ లైన్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎట్లాగా జీవనాన్ని గడపాలని ఒక పెద్ద క్వశ్చన్ అయితే రేస్ అవుతుంది. ప్రభుత్వం ఈ విధంగా భారాల మీద భారాలు మోపుతూ ఉంటే కనుక. థాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు. ఒక్కొక్క అంశాన్ని క్లియర్ కట్ గా చేసుకెళ్తున్నారు. మన బంగారం గురించి మాట్లాడుకున్నప్పుడు భారీగా సుంకాలు పెంచారు. ఏదైతే బంగారం ఒక 1 year పాటు తగ్గించాలన్నారు, అంటే కొనుగోలు తగ్గించాలన్నారు. ఈ రోజు ఏఐ సంబంధించి కూడా అడ్వాన్స్ అథారిటీకి సంబంధించి కూడా 100 kgs మాత్రమే లిమిట్ అంటూ దానికి కూడా లిమిటేషన్ విధించారు. సో ఏదైతే ప్రభుత్వం చెప్తుందో, మోదీ మనం చెప్పినటువంటి 10 points ఉన్నాయో దాన్ని ఏ విధంగా అమలు చేయాలని చెప్తున్నారు. దాంట్లో 2 points ఉన్నాయి. వర్క్ ఫ్రం హోమ్ కూడా పెంచాలని చెప్పారు. అదే విధంగా ఈవీల వాడకాన్ని పెంచాలన్నారు. మరి వర్క్ ఫ్రం హోమ్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైనా దిశానిర్దేశం చేయబోతున్నారు. కోవిడ్ టైమ్స్ మళ్ళీ ఏమైనా రాబోతున్నాయి. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఈ సంక్షోభం రాబోతుందా, కోవిడ్ లాంటి పరిస్థితులు మళ్ళీ మనం అనుభవించాల్సి వస్తుందా అనేది. సో కోవిడ్ లాంటి పరిస్థితులు అప్పుడు లాక్డౌన్ కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొన్నాం. ఇప్పుడు లాక్డౌన్ కాకపోయినా ఈ పెరిగినటువంటి ధరలు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి సూచనల ఆధారంగా చూస్తే కనుక మళ్ళీ అటువంటి పరిస్థితులు రాబోతున్నాయని క్వశ్చన్ అయితే రేస్ అవుతుంది. వర్క్ ఫ్రం హోమ్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా గైడ్ లైన్స్ జారీ చేస్తా, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా చెప్తుందా, ఐటీ ఎంప్లాయ్ సంబంధించి ఏదైనా గైడ్ లైన్స్ ఇస్తారనేది ఒక క్వశ్చన్ అయితే, ఈవీలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మనం చూసాము కొన్ని వెసులుబాట్లు అయితే కల్పిస్తూ వస్తుంది ట్యాక్స్ విషయంలో. ఇంకా ఏదైనా మినహాయింపులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తారు. ఎందుకంటే ఈవీల వైపు మళ్ళడానికి కాస్త సమయం పడుతోంది. ప్రజలకు ఇప్పటికీ అనేక అపోహలు కూడా ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈవీల వైపు మళ్ళడానికి ఎటువంటి భరోసా కల్పిస్తారు, లేదంటే కనుక ఏదైనా ఆ ధరలలో కొంచెం మినహాయింపు ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ప్రజా ట్రాన్స్పోర్ట్ వైపు ప్రజలు మళ్ళించడానికి ఇప్పటి వరకు ఒక దారికి ఒక అలవాటు పడిపోయినటువంటి ప్రజానికం వాహనదారులు ఇప్పుడు ఒక్కసారిగా ఉండి ప్రజా రవాణాని యూజ్ చేసుకోవాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్ళండి అంటే అది ఎంతవరకు సమంజసం, లేదంటే ఎంతవరకు అమలయ్యే విధానం కనిపిస్తున్నది ఒక పెద్ద డౌట్ గా మారుతోంది. సో ఇవన్నీ వేరే చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఒక్క వస్తువు ధరలు పెంచడం వల్ల, అంటే గ్యాస్ పెరిగినప్పుడు మనం బయటపడినటువంటి భారం చూసాం. బంగారం కొనుగోలు అనేది ఒక విషయం పక్కన పెడితే ఒక స్టాటస్ సింబల్ కింద కొంటూ ఉంటారు, పెళ్లిలో తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. ఇది తగ్గించాలన్నారు, కొంతలో కొంత తగ్గించినా లేదంటే ఎవరికేం భారం పడదు. ఇది ఒక బంగారం సంబంధించి ఆ కుటుంబానికి, లేదంటే ఏదైనా
ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టుకున్న వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరంగా ఉంటుందేమో, కానీ మిగిలిన రంగాలకి అదేమో ఎఫెక్టివ్ గా అనిపించదు. కానీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అనేది నిత్యావసర వస్తువులో ఒక భాగంగా మారిపోయినటువంటి తరుణంలో ఒక్కసారిగా ₹3 పెంచడం అనేది అది ఇంకా ఎంత స్థాయి వరకు పెరుగుతుందో అని ఒక క్లారిటీ చెప్పకపోవడం అనేది ఎంతవరకు చూడాలి? మొన్నటిదాకా నిల్వలు ఉన్నాయి, కంగారు పడకండి, పానిక్ వల్ల ఇదంతా జరుగుతోంది, మన దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి అని చెప్పినటువంటి కేంద్ర పెట్రోలియం శాఖ ఇప్పుడు ఉన్నటువంటి 2 నెలల నుంచి భారం ప్రభుత్వమే భరిస్తోంది అని ఒక స్టేట్మెంట్ వచ్చినప్పుడే అందరికీ అర్థమైంది, ఎస్ 2 నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది కాబట్టి ఇప్పుడు ప్రజల మీద భారం వేయడానికి ఒక ఇండికేషన్ స్టార్ట్ చేశారు అని. కాకపోతే ₹1 లేదంటే కనుక ₹1.5 అంతవరకు పెరగడం హైయెస్ట్ అనుకున్నది, ఒక్కసారిగా ₹3కి మించి పెంచడం అనేది ప్రతి ఒక్క వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మాట్లాడదాం, మనతో పాటు వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం. మన బంగారానికి సంబంధించి ఆ తర్వాత ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి కాన్వాయ్లు ఇవన్నీ కూడా తగ్గించుకుని వెళ్తూ ఉన్నారు. ప్రజా ట్రాన్స్పోర్ట్ అంటున్నారు. ఢిల్లీ గవర్నమెంట్ సంబంధించి వర్కర్స్ కి అంటే ఎంప్లాయీస్ కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఒక రోజు మెట్రోలో రావాలి అంటున్నారు, వాళ్ళకి అలవెన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. ఓకే, దీనివల్ల ఏ విధంగా ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది అనుకోవచ్చు? వినియోగాన్ని తగ్గిస్తారు అనుకోవాలా ప్రజలు? మరొక 2 పాయింట్స్ కూడా ఉన్నాయి. నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా వర్క్ ఫ్రం హోమ్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైనా అడుగులు వేయబోతుందా? ఇండికేషన్స్ ఏదైనా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఈవీల వైపు మళ్ళాలని చెప్తున్నారు. అంటే పెట్రోల్ డీజిల్ అనేది మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి దానికి కాకుండా ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించి మళ్ళాలంటున్నారు. దానికి సంబంధించి ఏమైనా సబ్సిడీ కానీ మినహాయింపులు కానీ ఏదైనా ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఎస్, మొత్తానికైతే ప్రపంచంలో పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం అయితే అన్ని దేశాలపై అదనపు భారాన్ని మోపే పరిస్థితి అయితే ఉంది. అందులో ముఖ్యంగా క్రూడ్ ఆయిల్స్ ధరలు ఆకాశాన్ని అంటడంతో అయితే వాటి రవాణా ఖర్చులు పెరగడంతో భారతదేశం పైన కూడా ఇప్పటికే దాని యొక్క భారం పడుతుంది. దీంతో అయితే గత 4 నెలలుగా కేంద్ర ప్రభుత్వం భరించి ఈ రోజు ₹3.04 పెట్రోల్ డీజిల్ పైన ఏకకాలంలో ₹3.04 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇలా ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా పెరిగిన ధరలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ యొక్క భారాన్ని పేద ప్రజలపైన కావచ్చు, రవాణా వ్యవస్థ, భారతదేశంలో అనేక వస్తు మార్పిడులు అన్ని కూడా రవాణా వ్యవస్థ మీదనే ఆధారపడ్డాయి. ముఖ్యంగా రైలు మార్గం ద్వారా వచ్చి జిల్లా కేంద్రాలకు వచ్చినప్పటికీ కూడా మండల కేంద్రాలకు కూడా గ్రామ పంచాయతీలకు చేరాలంటే కనుక ఖచ్చితంగా లారీలు, డీసీఎంలు, పెద్ద ట్రాన్స్పోర్ట్ వ్యవస్థతోటే ముడిపడి ఉన్నాయి. అవన్నీ కూడా డీజిల్ ఆధారితంగా పనిచేస్తున్నాయి కాబట్టి అవన్నిటి కూడా ఖచ్చితంగా వస్తు వినియోగం పైన ఖచ్చితంగా ఈ భారం పడుతుంది. అయితే ప్రజలను గత 4 నెలలుగానైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి సుంకాల ధరలను రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించకపోవడం అదనపు భారానికి కారణమైతే అవుతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క సుంకాల బేస్డ్ గానే లాభదాయకంగా చూస్తూ అటు ప్రజలను అటు రిజిస్ట్రేషన్ల సుంకాలను ఏ విధంగా చూస్తున్నారో పెట్రోల్ డీజిల్ పైన వచ్చే లాభాన్ని కూడా అదే విధంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే విధంగానే ఆ సుంకాలు పెంచుకున్నారు. కాబట్టి అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాలు వాటిని ఆదాయ వనరులుగా చూశారు తప్ప ప్రజా రవాణా వ్యవస్థగా చూడలేదు. దీంతో ఆ ధరలు పెరిగినప్పుడు ఖచ్చితంగా అవి నేరుగా ప్రజలపైన భారాలు పడుతున్నాయి. అయితే ఆ భారాలు తగ్గించారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలను తగ్గించుకుంటే సరిపోతుందనేది అటు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ప్రపంచమే ఆర్థిక మాధ్యంతో కొట్టుమిట్టాడుతుంది. ముఖ్యంగా అటు పశ్చిమాసియా దేశాలతోటి జరుగుతున్న యుద్ధంతో అయితే అటు అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ లాంటి అగ్రదేశాలన్నీ కూడా గత 3 నెలల క్రితమే పెట్రోల్ భారాన్ని అధికంగా పెంచాయి. అటు బయట దేశాలలో చూస్తే దాంతో పోల్చుకుంటేనైతే భారతదేశంలో తక్కువగా ఉన్నప్పటికీ కూడా భారతదేశ ఆర్థిక మాధ్యమాన్ని తోలుతో పోల్చుకుంటే ప్రజల యొక్క సరాసరి ఆదాయంతో పోల్చుకున్నప్పుడు మాత్రం ఈ ₹3 కూడా కొంత భారంగానే కనిపిస్తున్నాయని అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రజలకు మన యొక్క తెలంగాణ గడ్డ మీదకి వచ్చే దేశ ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కేంద్రంగానే దేశ ప్రజలందరికీ కూడా 10 సూత్రాలు అమలు చేయండి అని ఒక అప్పీల్ కూడా చేశాడు. అప్పీల్లో ముఖ్యంగా ప్రధానంగా చూసినట్లయితే ఖచ్చితంగా ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు తగ్గించుకోండి, విదేశీ ప్రయాణాలు కూడా మానుకోండి, స్వదేశీ ప్రయాణాలు మాత్రమే చేయండి. అందులో ఇప్పటికే గత 10 ఏళ్లుగా ప్రభుత్వము పదే చెప్తుంది మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ వస్తువులనే వినియోగించండి, స్వదేశీ వస్తువులు తయారు చేసినటువంటి ఎలక్ట్రికల్ గూడ్స్ ను పెంచండి అని చెప్పేసి చెప్తుంది. ప్రజలను ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తున్నప్పటికీ కూడా డిజిటల్ రంగంలో పెరిగినంత స్పీడ్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫోన్ పేలు, గూగుల్ పేలలో డిజిటల్ రంగంలో బ్యాంకింగ్ సెక్టార్ లో పెరిగినంత స్పీడ్ రికవరీ అనేది ప్రజలు ఇటు వస్తు వినియోగంలోనైతే పెరగకపోవడము ఈ రోజు మన భారతదేశంలో ఆర్థిక మాధ్యమానికి కనిపిస్తుంది. మరోవైపు అటు సోలార్ విద్యుత్తును అందరూ కూడా వినియోగించండి, సోలార్ విద్యుత్ ద్వారా మనము లాభదాయకంగా ముందుకు వెళ్తామని కూడా గత 10 ఏళ్లుగా
కేంద్ర ప్రభుత్వం ప్రజలను అవేర్నెస్ చేస్తుంది. అటువైపు కూడా ప్రజలు మళ్ళకపోవడం వల్ల ఈ రోజు మనకు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఆర్థిక మాధ్యం నేరుగా పడుతుంది. ఒకవేళ ఎలక్ట్రికల్ వాహనాలు, సోలార్ విద్యుత్ వైపు గనక ప్రజలు మళ్ళితే ఈ యొక్క ఆర్థిక భారాలను తగ్గించుకునే అవకాశం భారతదేశంలో ప్రజలకు ఉంది. వాటి వైపు కూడా మళ్ళే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అటు సోలార్ పైన కావచ్చు, ఇటు ఈవీ వెహికల్స్ పైన 25 నుంచి 30% ఆ సబ్సిడీలు ఇస్తుంది. వాటికి పైన అవేర్నెస్ కూడా చేస్తుంది. వాటిపైన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవేర్నెస్ కల్పిస్తే గనక కొంత ఆర్థిక భారం నుంచి బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆశ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఎటు చూసినా సరే ఈ యొక్క భారం అనేది రాబోయే రోజుల్లో ఆర్థిక ప్రగతికి మూలంగా తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ద్వారా ఆల్టర్నేట్ సోర్స్ అనేది ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈవీ వైపు ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది ఒక అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే సబ్సిడీ అనేది ఇస్తున్నారు కాబట్టి ఆ రంగాల మీద మనం ముందుకెళ్లడం ద్వారా కాస్త బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ప్రజా రవాణాని యూజ్ చేసుకుని అంటున్నారు. ఏదైనా సరే విదేశీ మారక నిల్వలు తగ్గిపోకుండా రూపాయి విలువ రోజు రోజుకి క్షీణించకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి దానిలో భాగంగా మరి ప్రజలకి అవేర్నెస్ చేయడానికి కానీ, ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, సమస్యలు లేకుండా ఉండే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారని చూద్దాం. అండ్ నెక్స్ట్, ఈ పెట్రోల్ డీజిల్ మీద భారం అనేది ఇంతటితో ఆగుతుందా, లేదంటే అక్కడ సంక్షోభం పేరు చెప్పి ఈ వడ్డని ఈ విధంగానే కొనసాగుతుంది అనేది కూడా రాబోయే రోజుల్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఏ విధంగా డిమాండ్ చేస్తాయి, ఏ విధంగా నిరసన తెలుపుతాయి అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. ఇది వాటి క్వశ్చన్ ఎవరికి పోషంగా న్యూస్. నమస్తే.